దేవుడు కొన్ని నిమిషాలకు ముందు మనం ఘోరపాపి అని పాడాం, కానీ ఈ క్షణాన నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అని చూస్తున్నాడు ఆయన. నిజం. నువ్వు నమ్మకపోతే నిజం. నీ మీద జాలి పడుతున్నాడు. కొడుకు పొరపాటు పడ్డాడు, తండ్రి ఎదుటికి వచ్చాడు. తండ్రి తిట్టకముందే తన్నకముందే వీడే ఒప్పుకున్నాడు. తేడా పడ్డాను నాన్న నేను. తండ్రి అడగను కూడా అడగల, కొడుకే పోయి చెప్పాడు, ఇట్లా తప్పు జరిగింది నాన్న, నేను తేడా పడ్డాను, నీకు ఇబ్బంది కలిగించే విధంగా నేను ప్రవర్తించాను, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కొడుకు తనంతట తానే తండ్రి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తండ్రి ఏమంటాడండి? అట్లా చేయకురా, అది నీకే మంచిది కాదు. నువ్వు అలాంటి పొరపాట్లు చేస్తే అది నీకు నష్టం నాయన. నాకేమైందిరా? నువ్వు దెబ్బతింటావు, నువ్వు ఎఫెక్ట్ అవుతావు, నువ్వు డ్యామేజ్ అవుతావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, అంతే. వాడు దుఃఖపడుతున్నాడు అనుకో, ఆ తప్పుని బట్టి, ఆ పొరపాటుని బట్టి జాలి వచ్చిద్ది. ఫస్ట్ ఏమో ఇలా అని, తర్వాత అంటాడు పోనిరా బాబు వదిలేసే, పోనీ వదిలేసే. వాస్తవం వాడిని తన్నాలనిపించింది అనుకో, వాడికే వాడు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు జాలి వచ్చింది తండ్రికి. కొన్ని తప్పులు, వీడు చేసిన తప్పులు తండ్రికి తెలుస్తాయి, వాడు రావాలి వాడిని తన్నాలనుకుంటాడు అని కోపం రగిలిపోతా ఉండగానే కొడుకు వచ్చేసి తండ్రి దగ్గరికి వచ్చి తలదించుకొని తన తప్పును ఒప్పుకున్నాడు అనుకో, నాన్న ఈరోజు నువ్వు బాధపడే పని చేశాను, నేను తేడా పడ్డానని ఒప్పుకున్నాడు అనుకో, వాడి మీద కోపం పోయి జాలి వచ్చింది. ఎందుకంటే ఆయనది తండ్రి మనస్సు. మన తండ్రిలో రెండు ఉంటాయి, ధర్మశాస్త్రం ఉంటుంది, కృప కూడా ఉంటుంది. ఏమయ్యా తండ్రిగా నీకు అర్థం కాలేదా? నీ కొడుకుని నువ్వు శిక్షించగలవు అండ్ క్షమించగలవు కూడా. అవసరమైతే ఒక దెబ్బ కొట్టగలవు, దెబ్బ తిన్న వాడు ఏడుస్తుంటే దగ్గరకు తీసుకొని పోన్లేరా బాబు ఇంకోసారి చేయకు, మరి నా కోపం తెప్పించావు కొట్టా అని మళ్ళీ కొడుకుని దగ్గరకు తీసుకుంటావు. కొంతమంది అయితే కోపపడి కొట్టడానికి ముందుకెళ్ళి కూడా వాడు పశ్చాత్తాపడటంతో జాలిపడి వదిలేస్తూ ఉంటాడు. ఒక తండ్రిగా నీ బిడ్డ విషయంలో నీకు ఎలాంటి మనసు ఉందో, దేవునికి మన విషయంలో అలాంటి మనసే ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఆరాధనకు ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది.